దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దైవజనులందరికీ విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ కార్యవర్గానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో స్థానిక సంఘ కాపరి దైవజనులు అభిషిక్తులు ఎస్ మధు గారిని బట్టి, కూడిన సంఘాన్ని బట్టి, వచ్చిన సేవకులందరిని బట్టి ప్రభునామాన్ని నేను స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి సమయం కొద్దిగా కాబట్టి దేవుని వాక్య ధ్యానంలో 85వ సంకీర్తన 6వ చరణంలో రాయబడిన మాట వారు షీట్లు ముద్రించారు. ఆఖరి రోజని ఈరోజు, రేపు గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ గురజాడ కళాభారతిలో జరగబోతుంది కాబట్టి ఇది ఆఖరి సిద్ధపాటు ప్రార్థన కూడికని 85వ సంకీర్తన 6వ చరణంలో రాయబడిన ఒక మాట, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల బ్రతికించవా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకులారా, దేవుని సమాజమా, కీర్తనాకారుడు పశ్చాత్తాప హృదయంతో ఏడుస్తూ, శోకతప్త హృదయంతో ప్రభువుని చేరుకోవడానికి ఆయన విన్నపిస్తున్నటువంటి ఒక ఆలాపన 85వ కీర్తన 6వ చరణం. సేవకులారా, దేవా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మమ్మల్ని తిరిగి బ్రతికించుము దేవా అని ఒక చిన్న ప్రార్థన ఉజ్జీవానికి తాళపు చెవుగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో చాలా చిన్న ప్రార్థనలు. సంసోను చేసిన ప్రార్థన, దేవా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. చిన్న ప్రార్థనే, దైవాభిషేకం బలంగా మీకు దిగి వచ్చింది. నెహెమ్యా అంటాడు, ఇప్పుడు నా చేతులను బలపరచు దేవా. నెహెమ్యా చేసిన చిన్న ప్రార్థనే ఆ యొక్క మందిర పనులు అద్భుత విజయాన్ని నెహెమ్యాకి ఇచ్చింది. ఈ రోజున ప్రజలు బ్రతికించబడాలి, దేశం సంతోషంగా ఉండాలి, మనం పునరుజ్జీవాన్ని పొందుకోవాలి, మరొక్కసారి మనం సవాలు చేయబడాలి. అదే దేవుని సంపూర్ణ సంకల్పం. దేవుని ప్రజలారా, ఈ రోజున ప్రజలందరూ సంతోషించాలి అంటే, మనము తిరిగి బ్రతకాలి అంటే, మన కళ్ళ ముందు దేవుని ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అంటే, మనందరికీ తెలుసు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో వచనం 14 అండి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 21వ అధ్యాయంలో వచనం 14లో రాయబడిన ఒక మంచి మాట రాయబడింది. 21:14 అండి. ఎవరు చదువుతారా? కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా చదవండి. తెగులు పంపగా, చాలండి. దేవుని ప్రజలారా, ఇక్కడ దాదాపుగా దైవజనులు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఆఖరి సిద్ధపాటు కూడిక కాబట్టి మనందరం రేపటి వరకు సంసిద్ధంగా మార్చబడదాం. దేవుని వాక్యంలో రాయబడింది, ప్రజలు సంతోషించాలి అంటే, మనము తిరిగి బ్రతకాలి అంటే, మన కళ్ళ ముందు దేశంలో దేవుని గొప్ప రక్షణ ఉద్భవించాలి అంటే, బైబిల్ మాట్లాడుతుంది, దావీదు ఒక చిన్న పొరపాటు చేశాడు. దేవుడు చెప్పాడు, జనసంఖ్యను బట్టి కాదు, నా బాహుబలం చేతి నీకు విజయం ఇస్తానని. కానీ దావీదు దాన్ని సంకోచించి తన బలం ఎంత ఉందో తెలుసుకుందామని సాతానుతో ప్రేరేపించబడి జనసంఖ్యను లెక్క పెడితే దేవుడు బాధపడ్డాడు. దేవుడు ప్రవక్తను దావీదు ముందుకు పంపించి 3 కారణాలు చూపించాడు దేవుడు. అందులో ఏదో ఒక కారణాన్ని ఎన్నుకోమని దేవుడు చెబితే, ఒకటి 7 ఏండ్ల కరువని, మరొక చోట 3 ఏండ్ల కరువు ఉంది. మరొకటి 3 మాసాలు 3 నెలలు శత్రువు తరుముతుంటే పారిపోయే అనుభవం అని, మరొకటి 3 రోజులు తెగులని. ఒకటి 7 ఏండ్ల క్షామం, 2 3 నెలలు శత్రువులు తరుముతారు, 3 రోజులు తెగులు వస్తుంది. ఏది కావాలో కోరుకో, దేవుని కోపం రగులుకుంటుంది అంటే, 7 ఏండ్ల క్షామం అంటే భరించలేం, 3 మాసాలు శత్రువు తరుముతూ ఉంటే పరిగెత్తలేం, 3 రోజులు తెగులు అంటే 3 రోజుల్లో అయిపోద్ది కాబట్టి పెద్ద వింతేం కాదని దావీదు ఆ చిన్నది కదని ఆ 3 రోజులు తెగులు కోరుకున్నాడు దావీదు. వెంటనే
తెగులు ప్రారంభించబడి ఉదయాన్న ఆ తెగులు ప్రారంభించబడితే సాయంకాలంలోపే 70,000 మంది చనిపోయారు. దేశమంతా మృత్యుఘోష, దేశమంతా మరణ మృదంగం, దేశంలో సంతోషం లేదు. ఏ ఇంటి తలుపు తట్టినా కన్నీళ్లు దుఃఖమే వస్తున్నాయి. ఈ రోజున భారతదేశంలో ప్రజలు నిస్సత్తువుగా ఉన్నారు. మన కళ్ళ ముందు ప్రజలు జీవము లేని వారే పడి ఉన్నారు. మన దినాలలో ప్రజలలో ఉద్యమం లేకుండా పోతుంది. చెరువులు ఎండిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, ఉదకదారులు ఎండిపోతున్నాయి. ఖాళీ కొండలతో ప్రజలు తిరిగి మరలా వచ్చేస్తున్నారు. గొంతు దాహముతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు వాక్యం మాట్లాడుతుంది. 70,000 మంది సాయంకాలంలోపు చనిపోతే దేశమంతా ఏడుస్తూ ఉంటే ప్రజలకు సంతోషం రావాలి, ప్రజలు ఆనందపడాలి, మృత్యువు పోవాలి, రోగాలు పోవాలి, శాపాలు పోవాలి, దేశం క్షమించబడాలి, దేశం మార్చబడాలి. గ్రహం పవర్ గారి ద్వారా ఏ రీతిగా సౌత్ ఆఫ్రికాలో వచ్చిన ఉద్యమం ఎలాగైతే రగల్చబడిందో అంతకు మించిన ఉద్యమం మన దేశంలో జరగాలి, రావాలి అంటే వాక్యం మాట్లాడుతుంది. మనము ఏమి చేయాలి? ప్రజలు సంతోషించాలి అంటే, మనము బ్రతకాలి అంటే, దేవుని యొక్క ఉగ్రత ఆగాలి అంటే, మన దేశం క్షమించబడాలి అంటే ఏం చేయాలో 4 మాటలు నాకు ఇవ్వడిన సమయాన్ని నేను పాటిస్తాను. 1 నిమిషం ముందే ముగిస్తాను. నేను 4 మాటలు చెబుతాను. మన ప్రజలు సంతోషించాలి, భారతదేశం అంతా సంతోషించాలి, అందరి నోటి నిండా నవ్వు ఉండాలి, అందరూ సంతోషభరితులు కావాలి అంటే, మనము తిరిగి బ్రతకాలి అంటే, శాపం పోవాలి, రోగాలు పోవాలి, జీవితాలు కట్టబడాలి, ఆదిమ అపోస్తుల కార్య గ్రంథంలో రాయబడిన చరిత్ర పునరావృతం కావాలి అంటే మొట్టమొదటిగా దేవుని ప్రజలారా ఏమైంది అంటే ఒకసారి చూడండి. ఒకసారి అదే దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మృత్యువు పోవడానికి, దేవుని కోపం చల్లార్చబడ్డానికి, ఉద్యమం రావడానికి ఏమైంది అంటే అదే దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో వచనం 16 అండి మరియు 17. 16, 17. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముకు మధ్యలో చూచుచు వరదీసిన కత్తి ఒకటి తీసుకొని యెహోవా దూత దావీదుకు కనిపించాడు. అప్పుడు దావీదును పెద్దలను దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దగ్గరున్న వారి చదివితే వినపడద్దండి. దైవజనులారా, దేవుని ప్రజలారా, దేశమంతా మరణ మృదంగం, దేశమంతా మృత్యుఘోష. ఒక్క రోజులో 70,000 మంది చనిపోవడం అంటే మాటలు కాదు. 10 మంది చనిపోతేనే ఆ దేశంలో పెద్ద వార్త అయిపోద్ది. మొన్న ఆర్సీబీ మ్యాచ్ జరిగినప్పుడు ఆ విజయోత్సవ సభలో 11 మంది చచ్చిపోతేనే దేశమంతా వార్త వెళ్ళిపోయింది. 70,000 మంది దేశంలో ఒక్కరోజునే చనిపోతే ఆ దుర్వార్త దేశమంతా ప్రాకితే ప్రతి ఇంటిలో కన్నీళ్ళ పర్యంతమైన ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే బైబిల్ మాట్లాడుతుంది. అలాంటప్పుడట దావీదు యెహోవా దూతను కలుసుకొని దావీదును పెద్దలను గోనె పట్ట వేసుకొని సాష్టాంగపడి దేవునికి వారు 17లో మనవి చేసినారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేశంలో ఉద్యమం రావాలి అంటే, ప్రజలు సంతోషించాలి అంటే, మునుపటి మందిర మహిమ కంటే ఈ కడవరి కాల మందిర మహిమ మించాలి అంటే మన కళ్ళ ముందే మన నీడ ద్వారా, నడికట్ల ద్వారా, రుమాల ద్వారా దయ్యాలు పోవాలి, రోగాలు పోవాలి, పుతోనులు పోవాలి, ఐతకులు లేవాలి, దోర్ఖాలు లేవాలి, తబితలు లేవాలి, అద్భుతాలు జరగాలి. మాంత్రిక జపించే వారు వాటిని కాల్చేసి ఒప్పించబడి ప్రభావంతో దేవుని వాక్యం దేశమంతా కదిలించబడాలి అంటే వాక్యం మాట్లాడుతుంది. మొట్టమొదటిగా ప్రార్థించేవారు దేవునికి కావాలి. సాష్టాంగపడి గోనె బట్ట వేసుకొని నాయకుడు, పెద్దలు, రాజు, కిందవారు, మీదున్నవాడు, కిందన్నవారు సర్వజనులు కలిసి దేవుని ముందు గోనె పట్ట వేసుకొని సాష్టాంగపడి దేవునికి వారు మనవి చేయడం ప్రారంభించారు. ఈ రోజున ఉద్యమానికి మూల తాళపు చెవి ఏంటి, ముఖ్య కారణం ఏంటి అంటే ప్రార్థన ద్వారా మాత్రమే అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇంత గొప్ప దేశంలో దేవుడు నూతనమైన కార్యాలు చేయాలి అంటే, ఇంత పెద్ద దేశంలో ఒక కదలిక రావాలి అంటే, నాగాలాండ్ రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది, ఫెన్సీ కోలలో ఉద్యమం వచ్చింది,
బ్రౌన్స్ వేల్లో ఉద్యమం వచ్చింది, వేల్స్ నగరంలో ఉద్యమం వచ్చింది, ఇండోనేషియాలో ఉద్యమం వచ్చింది, సౌత్ కొరియా సియోల్లో ఉద్యమం వచ్చింది. వాటికంటే మించిన ఉద్యమం మన ప్రాంతాల్లో రావాలి అంటే ప్రార్థించేవారు లేవాలి, ప్రార్థించేవారు కావాలి. గోనె బట్ట వేసుకొని సాగిలబడి ఆయన పాదాలు పట్టుకొని రేయనక పగలనక మౌనముగా ఉండకుండా ఏడుస్తూ తలుపు తట్టి ఆయన రొట్టె ఇచ్చేంత వరకు, ఆకలి తీరేంత వరకు అడుగుతూ ఉండే విజ్ఞాపనకర్తలు దేవునికి కావాలి. అప్పుడే ప్రజల ఆకలి తీర్చబడుతుంది, ప్రజల యొక్క కోరిక సిద్ధించబడుతుంది. మనము కోరుకున్న రేవుకు ఒడ్డుకు చేరాలి అంటే ఆయన తలుపు తెరిచి రొట్టించేంత వరకు మనం తప్పక ప్రార్థించే వారం కావాలి. ఈ రోజున ప్రార్థనే ప్రాముఖ్యం. దాని కొరకు రేపు మనం సమాజం అంతా, మన పట్టణంలో కలుసుకోబోతున్నాం. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కదలికను దయచేయబోతున్నాడు. ఆనాడు ఆ గొప్ప శోధన, ఆ గొప్ప శోకాన్ని గెలవడానికి దావీదు యుద్ధాయుధాలను ధరించలేదు, లేకపోతే ఆలోచనలు చేయలేదు, పెద్దలను కూర్చోబెట్టుకుని సమాలోచనలు మీటింగ్ పెట్టుకోలేదు, లేకపోతే ప్రయత్నాలు చేసి సైనికుల రంగంలో దింపలేదు. దావీదు మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభం చేస్తున్నాడు. అవును, మన జీవితాల్లో నూతన కార్యాలు చూడాలి, జరిగించబడాలంటే మనము తెరచాపలు దించితేనో, తెడ్లు వేస్తేనో, మన జ్ఞానం ఉపయోగిస్తేనో, మన శక్తి వినియోగిస్తేనో, మన డబ్బు ఖర్చు పెడితేనో ఉద్యమం రాదు. ఉద్యమం రావాలి అంటే బోధకుడు లేవాలి. ధోని అమరం నిద్రపోతున్న బోధకుడు మనం లేపాలి. ఆయన వాక్కు విడుదల కావాలి. ఆ శబ్దము ద్వారా, ఆ స్పర్శ ద్వారా గాలి సద్దనికి పోవాలి, దేశమంతా నిమ్మలనం కావాలి. అవి జరగాలి అంటే దేవుడిని తట్టి లేపేవారు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక్కసారి దేవుణ్ణి పిలిచేవారు కావాలి, రోధించేవారు కావాలి. శరీర ధరగుణ దినాలలో యేసు ప్రభువారు రోదనతో ఏడ్చాడు, అంగలారుస్తూ ఏడ్చాడు. ఇంకా చాలా పందుల కన్నా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏడ్చాడు. రాత్రంతా కొండల మీద ఏడ్చాడు, గెత్సెమనేలో ఏడ్చాడు. ఆ కన్నీళ్ల ప్రార్థనే యేసుకు సిలువలో భరించే శక్తినిచ్చింది. ఆ ప్రార్థనా శక్తే యేసులో సహనాన్ని పెంచింది. ఈ యొక్క రాత్రికాలం మందు దేవజన్మ మనందరము కూడా మన బ్రతుకులలో అద్భుతాలు జరగాలి, ప్రజలు తిరిగి బ్రతకాలి, ప్రజలు సంతోషించాలి, మృత్యువాత పోవాలి, రాబోయే భయంకరమైన జబ్బులు రాకుండా మన దేశం పటిష్టంగా బ్రతకాలి అంటే మొట్టమొదటిగా వాక్యం మాట్లాడుతుంది, మనందరము కూడా ప్రార్థించేవారము కావాలి. గోనె పట్ట వేసుకొని సాష్టాంగపడి దేవుని కాళ్ళ మీద పడేవారం కావాలి. చూడండి సరే, ఏవేల గ్రంథంలో, ఏవేల గ్రంథం మొదటి అధ్యాయంలో, ఏవేల గ్రంథం 1వ అధ్యాయంలో వచనం 12 మరియు 13 అండి. ఏవేల గ్రంథం. ద్రాక్ష చెట్లు ఎండిపోయినాయి, అంజూరపు చెట్లు వాడిపోయినాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లన్నీ కూడా వాడిపోయినాయి. సంతోషం ప్రజలకు లేకుండా పోయింది. యాజకులారా, గోనె బట్ట కట్టుకొని అంగలార్చండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లు వాడిపోయి భూమి ఫలించక నిర్జలమైపోతే, నిస్సత్తువైపోతే, నిర్జీవమైపోతే, ఆ సత్తువులని భూమికి సత్తువ కావాలి అంటే, కడవరి వర్షం కురవాలి అంటే మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని 7 సార్లు ఏడ్చే ఏలియాలు కావాలి. ఏలియాలు లేకుండా వర్షం కురవదు, ప్రార్థించేవారు లేకుండా ఉద్యమం రాదు. భోజనానికి వెళ్ళిపోయాడు కానీ ఏలియా కర్మేలు కొండ మీదకి వెళ్ళాడు. మనం అహాబులుగా ఉండొద్దు. అహాబులుగా మనం భోజనం కోసం వెళ్ళిపోకుండా మనం కర్మేలు కొండ ఎక్కగలిగితే, మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే, విసుగక నిత్యం ప్రార్థిస్తే, సిగ్గుమాలి మాటికి అడిగితే అడుగుడి జనములను స్వాస్థ్యముగాను బుద్ధిగంతమును సొత్తగా చెప్పినటువంటి దేవుడు తప్పకుండా ఈ దేశాన్ని మన చేతికి అప్పగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేశం సంతోషభరితం కావాలి, మనము తిరిగి బ్రతకాలి, దేశమంతా క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రార్థించే దావీదులు దేవునికి కావాలి. తర్వాత ముందుకెళ్దాం సేవకులారా, దైవజనమ. రెండవదిగా అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో వచనం 18 అండి. 21:18. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం వచనం 18. యోబీసీయుడైన ఒర్నాను కల్లములో ఒక బలిపీఠాన్ని యెహోవాకి కట్టించమని దావీదుకు అచ్చటికి వెళ్ళాలని
దావీదుకు ఆజ్ఞమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారం దావీదు వెళ్ళినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యమం రావాలి అంటే ప్రార్థించేవారు లేవాలి. రెండవదిగా ఉద్యమం కావాలి అంటే వాక్యం మాట్లాడుతుంది, దావీదుతో దేవుడు తన దీర్ఘదర్శనం పంపించి మాట్లాడుతున్నాడు గాదు ద్వారా. ఇదిగో ఆ యొక్క మరణ ఘోష ఆగాలి, ఆ శాపం పోవాలి, ఆ తెగులు నిలిచిపోవాలి అంటే గాదుని వెళ్ళి చెప్పు. ఏమనంటే యోబీసీయుడు ఒకడున్నాడు, వాడి పేరు వర్ణాను, వాడు ఒక కళ్ళం ఉంది, ఆ కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టమను అని దావీదుతో దేవుడు మాట్లాడడానికి ముందుగా గాదుతో దేవుడు చెబితే, ఆ గాదు వచ్చి చెబితే బైబిల్ రాయబడింది, యెహోవా చెప్పిన ప్రకారము దావీదు యోబీసీడైన వర్ణాను కళ్ళము యొద్దకు వెళ్ళెను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకటి, ప్రార్థన చేసిన దావీదు, అందుకే దేవుని మనస్సును గెలుచుకున్నాడు. రెండవదిగా దేవుని హృదయాన్ని మనం గెలవాలి. దేశంలో శాంతి స్థాపించబడాలి అంటే వాక్యం మాట్లాడుతుంది, నేను రాజుని, నేను చక్రవర్తిని, దేశాధినేతను, నేను యోబీసీడి ఇంటికి వెళ్ళాలా? వాడు మా శత్రువు, వాడు ఇజ్రాయేలుడు కాడు, వాడు మా జాతోడు కాడు, మా దగ్గరోడు కాడు, మా కింద బతుకునోడు, అలాంటి వాడి దగ్గర నేను వెళ్ళడం ఏంటి అని దావీదు అనలేదు. రెండు, కళ్ళానికి నేను వెళ్ళాలా, వాడే నా కాలం ముందుకు రావాలని లేదు. దేవుడు చెబితే తక్కువ వాడైనా లేనివాడైనా ఇష్టం లేకపోయినా దేవుని మాట ప్రకారం దావీదు యోబీసీడి కళ్ళం దగ్గర వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉద్యమం రావాలి అంటే ప్రార్థనా వీరులు రావాలి. రెండు, ఉద్యమం కావాలంటే లోబడేవారు దేవునికి కావాలి, దేవుని మాటకు లోబడేవారు కావాలి. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా ఉద్యమం రాదు. ఒబీడియన్స్ ఇస్ మెయిన్ కీ ఫర్ ద రివైవల్. ఉద్యమం కలగాలి, రావాలి అంటే విధేయతే చాలా ప్రాముఖ్యమైన తాలపు చెవి. ఈ రాత్రి కాలమందు మనందరి జీవితాలలో ఎంత మనం ప్రభువుకు లోబడతామో అంత ఆశ్చర్యమైన కార్యం ప్రభువు చేస్తాడు. ఎవాన్ రాబర్ట్స్ అంటాడు, దేవా నన్ను నీ పాదాల మట్టుకు వంచండి. చిన్న ప్రార్థన, నీ పాదాల మట్టుకు వంచండి అన్నటువంటి ఎవాన్ రాబర్ట్స్ ప్రార్థన దేవుడు విని ఆ దేశంలో గొప్ప కథలకు ఇచ్చాడు. ఈ రాత్రి దేవునికి లొంగేవారు కావాలి, దేవునికి లోబడేవారు కావాలి. మనకు నచ్చిందా నచ్చలేదా, మనకు కష్టమా నష్టమన్నది కాకుండా దేవుడు చెబితే అది ఎంత కష్టమైనా, అది యోర్దాను నదైనా, సింహాల బోనైనా, అగ్ని గంధకమైన ఆయన చెబితే దూకాల్సిందే, వెళ్ళాల్సిందే, ముందుకు పోవాల్సిందే. ఈ యాత్ర ఆగిపోకూడదు. మట్టి మనందరం దేవునికి మాత్రమే లోబడేవారము కావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు గెత్సేమనే తోటకు వెళ్ళాడు. వెళ్ళి గెత్సేమనేలో అని అంటాడు, దేవా తండ్రి, ఈ పాత్రలో నేను త్రాగలేను, ఇదంతా హలాహలం, ఇదంతా శాపం, దోషం, ప్రపంచ ప్రజల పాపాలు పోయబడ్డాయి, ఈ పాత్రలో నేను త్రాగలేను, ఇది నాకు ఇష్టం కాదు, అయినాను నీ చిత్తమే సిద్ధించునుగాక. నాకు ఇష్టమైతే లేదు, నేను ఇది భరించలేను, నేను త్రాగలేను, జీర్ణించుకోలేను, కానీ నీవు చెబుతున్నావు కాబట్టి, నేను నీ మాటకు లోబడతాను కాబట్టి నా ప్రాణమైనా పోవాలి, నీ మాట నెరవేరాలని యేసు లోబడ్డాడు. కాబట్టే అన్ని నామాల కన్నా పైనామంగా యేసు హెచ్చించబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి కాలమందు ప్రార్థనా వీరులు లేవాలి. గ్లోబల్ డే ప్రేయర్తోనే కాదు, రాబోయే రోజుల్లో మన పట్టణంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయాలి అంటే కేవలం ప్రార్థనా వీరులతో ఇది సాధ్యం. దేవుని ప్రజలారా, రెండు, లోబడేవారు దేవునికి కావాలి, దేవునికి లొంగేవారు కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం సులువుగా లోబడుతుందని వాక్యం మాట్లాడుతుంది. మన మూల వాక్యం, మన థీమ్ ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. మొట్టమొదటి బేస్ పాయింటే అది. ప్రార్థన తరువాత, చెడుతనం మానేయడం తరువాత, దేశం బాగుపడడం తర్వాత, అవన్నీ జరగడానికి ముందు మనందరమును మనల్ని మనం ఆయన పాదాల మట్టుకు తగ్గించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్తిగా తగ్గించుకుందాం. మనము తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. ఎంత మనం తగ్గుతామో అని అంత హెచ్చించబడతాడు. రాత్రి కాలమందు దేశమంతా క్షేమంగా ఉండాలి అంటే గోనె పట్ట కట్టుకునే ప్రార్థనా వీరులు దేవునికి కావాలి. దేశమంతా క్షేమంగా ఉండాలి అంటే ఆయన చెప్పిన చోటుకి వెళ్ళి ఆయన మాటకు మాత్రమే లోబడేవారు దేవునికి కావాలి. వాడు యోబీసీడా, వాడు వర్ణాను, వాడికి కళ్ళం ఉందా, నేను పోను,
నా పనివారిని పంపిస్తాను, నా దగ్గరలో ఎక్కడైనా ఉంటే కొనుక్కుంటాను లేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి దావీదు యెహోవా ఆజ్ఞ ప్రకారం, యెహోవా మాట ప్రకారం దావీదు వెళ్ళాడు. అందుకనే దేశంలో గొప్ప నెమ్మది స్థాపించబడింది. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేవారు కావాలి, రెండవదిగా లోబడేవారు కావాలి. అలా మనం ముందుకెళ్తే అంత గొప్ప తెగులు ఎలా ఆగింది అంటే, అలా మనం ముందుకెళ్తే మూడవదిగా సేవకులారా, దేవుని ప్రజలారా, 21వ అధ్యాయంలో మూలవాక్యం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో వచనం 22 అండి. వచనం 22. ఈ తెగులు జనుల్ని విడిచిపోనట్లుగా ఈ కళ్ళ ప్రదేశమందు యెహోవా దేవునికి ఒక బలిపీఠం కట్టించడానికి డబ్బులు ఇస్తాను బాబు, వర్ణాను నాకు ఇవ్వను ఆయన దావీదు వెళ్ళి వర్ణాన్ని బతిమలాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక 6-5 నిమిషాలు ముగించేస్తానండి. దైవజనమ, ఎప్పుడైతే దావీదుకు దేవుడు చెప్పాడో యోబీసీయుడు కళ్ళంకి వెళ్ళాడు, వాడి పేరు వర్ణాను. వాడు కళ్ళంలో ఉంటే వెళ్ళి ఇలా అడుగట్టగానే ఆ వర్ణాను భయపడిపోయి, అమ్మో ఎంత చక్రవర్తి నా కళ్ళానికి వచ్చాడని చెప్పి సాగిలపడి దండం పెట్టాడు. బైబిల్ రాయబడింది దావీదుకు. దావీదు అన్నాడు, నాకు దండం పెట్టొద్దు, నాకు నీ పని ఉంది. ఏం పని అంటే, నీ కళ్ళములో మహాదేవునికి బలిపీఠం కట్టమని ప్రభువు నాకు చెప్పాడు. అప్పుడు దేశం బాగుంటుందని ప్రభువు చెప్పాడు. కాబట్టి నీ కళ్ళంలో నాకు స్థలం కావాలి, ఎంత డబ్బో చెప్పిస్తానంటే అని అంటాడు. ఆ కింద అంటాడు, అయ్యా రాజా దావీదు, నేను నీ దగ్గర బతుకుతున్న జీవితం నాది, నేను నీ సేవకుడిని, నీవు నా ఏలిన వాడివి, దహన బలులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, నురిపిడి సామాగ్రి ఉంది, నైవేద్యం ఉంది, గోధుమ పిండి ఉంది, ఇదంతా ఇస్తాను, నాకు ఇంకేం అక్కర్లేదు అని వర్ణాన్ని అన్నాడు. అనగానే ఏమనాలి? దేవునికి స్తోత్రం అనాలి. అంత ఫ్రీ అయితే ఏమంట చెప్పండి? అంత ఫ్రీ అయితే దేవునికి స్తోత్రం, అబ్బాయి ఎంత మంచి కార్యం ప్రభువు చేశాడంటాం. పిండి, సామాన్లు, ఎద్దులు, కర్రలు, స్థలం కూడా ఫ్రీ అండి, నాకు ఏమొద్దండి క్రైదర్మని వర్ణాన్ని చెబితే ఆ కింద అంటాడు దావీదు, అలా అనొద్దు రాజాని దావీదు, అలా కాదు, నేను నీ సొత్తుని ఊరకే తీసుకోను, యెహోవాకు బలి నేను అర్పించను, న్యాయమైన క్రైదనం ఇస్తానని చెప్పి ఆ భూమికి, హల్లెలూయా, గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భూమికి దావీదు 600 తులముల బంగారం ఇచ్చి కొన్నాడు. ఒకటి, ఉద్యమం రావాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థించేవారు కావాలి. ఉద్యమం రావాలి అంటే లోబడేవారు కావాలి. ఉద్యమం రావాలంటే త్యాగాలు చేసేవారు కావాలి. తమ్మును తాము త్యాగాలు చేసేవారు కావాలి. తమ్మును తాము అవసరమైతే నష్టపెట్టుకునే భక్తులు దేవునికి కావాలి. 600 తులాల బంగారం అంటే మాట్లాడండి, తులం 80,000 వేసుకున్నా 4,80,00,000 అవుతుంది. తులం 1,00,000 వేసుకుంటే 6 కోట్లు అవుతుంది. బైబిల్ రాయబడింది, నాకు ఇవ్వద్దండి అయ్యగారు, ఆ స్థలం తీసుకోండి, ఎద్దులు, సామాన్లు, పిండి, కర్రలు అన్నీ ఇస్తానని ఆయన చెబుతూ ఉంటే దేవునికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోలేదు. అలా కాదు, నేను నా దేవుని కోసం ఇస్తానని 600 తులాల బంగారం దావీదు ఇచ్చాడు. ఈ రాత్రి దేవుని కొరకు త్యాగాలు చేసే భక్తులు వచ్చినప్పుడే ఉద్యమాలు వస్తాయి. దేవుని సేవకులారా, కేవలం పెంతెకోస్తు పండుగను అగ్ని కొరవడమే కాదు, ఆ తర్వాత బర్నబా లాంటి వారు ఆస్తులు అమ్మి పాదాల ముందు పెట్టారు. అప్పుడే అద్భుతాలు జరిగించబడ్డాయి. ఈరోజు మనందరి జీవితాల్లో మనం కూడా త్యాగాలు చేద్దాం, త్యాగాలకు పూనుకుందాం. ప్రభువు నన్ను దీవించాడు, ఒక కారు ఇచ్చాడు, ఒక సెల్ ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడని చెప్పుకునే దానికంటే ప్రభు కొరకు నేను దీనిని అమ్మాను, ప్రభు కొరకు వెచ్చించాను, నా ఆరోగ్యాన్ని, నా అవసరాన్ని, నా కష్టాన్ని, నా సంపదను ప్రభువుకి అంకితం అని చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రాత్రి అలాంటి వాళ్ళు మనం చేరాలి. ఒక విలియం కేరీని చూద్దాం, భక్తులను చూద్దాం. వారు తమ జీవితాన్ని త్యాగం చేశారు. ఇంగ్లాండ్ దేశంలో విలియం టిండేల్ అనే ఆయన ఉన్నాడు. విలియం టిండేల్ ఆయన పేరు. ఆయన ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు. వాడుక భాషలో బైబిల్ ఇంగ్లాండ్ అందరికీ కావాలి. ఈ పోపుల ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఈ గట్టి లాంగ్వేజ్లో, ఈ గ్రీక్ లాంగ్వేజ్లో బైబిల్ ఉంది కాబట్టి అర్థం కావట్లేదని ఆ బైబిల్ తర్జుమా చేయడానికి 9 సంవత్సరాలు జర్మనీ వెళ్ళి కష్టపడి విలియం టిండేల్ గారు ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసి ఇంగ్లాండ్ అంతటికీ పంచితే
ఇంటింటికి చేరితే అందరూ యేసు ప్రభుని ఇంకా దృఢంగా నమ్ముతారు. లేకపోతే పాపక్షమాపణ కేవలం ఏదో కొనుక్కుంటే వచ్చే వస్తుంది అనుకుంటారని ఆయన ఎంతో ప్రయాసపడి 9 సంవత్సరాలు కష్టపడి గ్రీక్ లాంగ్వేజ్లో నుండి ఆయన ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి జర్మనీ వెళ్ళి దాక్కుని ఒక ఇంట్లో ఉండి తర్జుమాలు చేయడం ప్రారంభించాడు బైబిల్ని. ఆఖరికి ఆయన్ని పట్టుకున్నారు, పట్టుకుని జైల్లో వేశారు. 16 మాసాలు చీకటి కొట్లో పడేశారు. చలి జ్వరంతో, దగ్గుతో బలహీనుడైపోయి దేవుని వాక్యం అందించడానికి తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని త్యాగం చేసుకొని విలియం టిండేల్ బాధపడితే 42వ సంవత్సరంలోనే విలియం టిండేల్ తీసుకెళ్ళి మార్కెట్లో కట్టేసి మెడకు తాడు వేసి కాలు చేతులకు సంఖ్యలు బిగించి ఒక కొయ్యి మీద కూర్చోబెట్టి ఆయన నిల్చోబెట్టి విలియం టిండేల్ని బతుకుంటుండగానే కాల్చేశారు. సతి ఉదాహరణ చేసేశారు. బతుకుంటుండగానే చిత్రహింసలు పెట్టి బైబిల్ తర్జుమా మానుతావా లేదా అంటే 16 మాసాలు జైల్లో ఉండి కూడా వచ్చి నడి రోడ్లో తీసుకెళ్ళి విలియం టిండేల్ గారిని ఆ కర్ర కొయ్యి కట్టేసి తగలబెట్టేస్తే సజీవంగా ఆయన కాలి బూడిదైపోయాడే కానీ సత్యాన్ని అమ్ముకోలేదు. ఇలాంటి సేవకులు దేవుని కావాలి. ఒక్క టిండే లేవాలి, త్యాగాలు చేసేవారు కావాలి, త్యాగాలకు పూనుకునేవారు కావాలి. తమ్మును తాము మర్చిపోయి దేవుని రాజ్య సంస్థాపన కొరకు ఇంత పెద్ద దేశాన్ని ప్రభు కోసం పట్టుకున్న ఆశ కొరకు నిలబడే ఒక భక్తుడు ప్రభువు కావాలి. అందరికి తెలుసు. కొరింథీ పత్రికలు అంటారు పౌల భక్తుడు. కొరింథీ 2వ పత్రికలో 12:15 అండి. కొరింథీ 2వ పత్రిక 12:15 తొందరగా అయిపోయింది. 2 కొరింథియన్స్ 12:15 అండి. తొందరగా ఎవరైనా చదవండి. 12:15 కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కోసం. పౌలు యొక్క దర్శనం ఏంటంటే తనకున్న సర్వస్యాన్ని దేవుని రాజ్యం కొరకు, సత్య సంస్థాపన కోసం సంతోషంగా వేయపరిచాడు పౌలు గారు. అని రాస్తూ ఒకవేళ డబ్బులన్నీ అయిపోయి, ఆస్తులన్నీ అయిపోయి, అన్ని తన జీవితంలో పోతే అక్కడ అంటాడు కిందన ఇక ఏమీ లేకపోతే అవసరమైతే తన్ను తాను అమ్ముకొని, తను తాను నష్టపెట్టుకొని ఆ వచ్చిన పైకంతో, డబ్బుతో ప్రభువు సేవ చేస్తానని చెప్పినటువంటి భక్తులు దేవుని కావాలి. వ్యయపరుచుకోవాలి, ఖైదనం చెల్లించాలి. త్యాగాలు లేకుండా, ఏవి చెల్లించకుండా గొప్ప గొప్ప ఆశించకూడదు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. అద్భుతాలను వీక్షించాలి, అద్భుతాలు సాధించాలి అంటే మనం దానికి ముందు గొప్ప త్యాగాలు చేసేవారం కావాలి. త్యాగాలు మనం చేయడానికి ఇష్టపడం, కానీ ఉద్యమం రావాలి. మన కళలో కూడా ఉద్యమం రాదు. త్యాగాలు చేద్దాం. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా 600 తులాల బంగారం ఇచ్చి, ఖైదనం ఇచ్చి, వెలనిచ్చి దావీదు త్యాగం చేయగలిగాడు కాబట్టే దేవుని మనసును గెలిచాడు. దేశమంతా క్షమించబడిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెగులు ఆగిపోవాలి, ప్రజలు సంతోషించాలి అంటే ప్రార్థించేవారు కావాలి, లోబడేవారు కావాలి, మూడవదిగా త్యాగాలు చేసేవారు కావాలి. ఆఖరి మాటతో ముగిస్తాను. అదే వృత్తాంతాలు 21వ అధ్యాయంలో వచనం 26 అండి. 21-26. పిమ్మట దావీదు కట్టించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దావీదు దహన బలులను తీసుకెళ్ళి బలిపీఠం మీద పెడితే తెగులాగిపోలేదట. బైబిల్ రాయబడింది అగ్ని వలన ప్రత్యుత్తరం ఇచ్చాడు. అవును, అగ్ని దిగి రావాలి. ఉద్యమం రావాలి అంటే అగ్నితో కాల్చబడాలి. ఉద్యమం రావాలి అంటే సంఘాలు కాల్చబడాలి. ఉద్యమం రావాలి అంటే మన దేహం కాల్చబడాలి, మన పెదవులు కాల్చబడాలి, మన గుండెలు మండించబడాలి. అగ్ని వలన ప్రత్యుత్తరం రావాలి. సమాధానం కావాలా, ఆరోగ్యం కావాలా, కుదుటబాటు కావాలా, సంక్షోభం పోవాలా, ఒడ్డుకు చేరాలా, అద్భుతం జరగాల, ఆశ పెరగాల, ఇవేవి కావాలైనా అగ్ని రావాలి. అగ్ని రాకుండా ఇవేవి రానే రావు. మరొక్కసారి ఆకాశం తెరవబడాలి. అది రేపు మన విజయంలో జరిగి తీరాలి. ఆమేన్, ఆమేన్. మరొక్కసారి అపోస్తలుల 2వ అధ్యాయం మరొకసారి పునరావృతం కావాలి. మనందరం సమిష్టిగా ప్రార్థన చేస్తుండగానే దైవాగ్ని కుమ్మరించబడాలి, పట్టణం పట్టబడాలి, ప్రజలు ఏడవాలి,
ప్రజలు మార్చబడాలి, సినిమా హాల్ మూసేయాలి, బ్రాందీ షాపులు మూసేయాలి, విచారణలు మారాలి, జోతగాండ్రలు మారాలి, దేశమంతా దేవుని కాల ముందుకు రావాలి. చార్లెస్ జి ఫిన్నీని, జాన్ వెస్లీని, ఇంగ్లాండ్ వెస్లీ దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడో, ఏసన్న గారిని, బక్సింగ్ గారిని, పిఎం శ్యామలయ్య గారిని ఏ రీతి దేవుడు మన రాష్ట్రంలో వాడుకున్నాడో అంతకు మించిన శక్తి మనకిచ్చి మనల్ని వాడుకోవాలి. అవి జరగాలి అంటే అగ్ని కిందకు రావాలి, మనందరమును కాల్చబడాలి. హల్లెలూయా. అగ్ని ఆ దహన బలిని దహిస్తే, ప్రత్యుత్తరం ఇస్తే అప్పుడు తెగులాగింది, దేవుడు శాంతించాడు, దేశం మన్నించబడింది, అందరూ జీవనం పొందుకున్నారు. అవును, దేశమంతా మన్నించబడాలి అంటే, మహారక్షణ దేశంలో కలగాలి అంటే ప్రార్థనా పరులు కావాలి, లోబడేవారు కావాలి, త్యాగాలు చేసేవారు కావాలి, అగ్నితో కాల్చబడేవారు కావాలి. ఎవరైతే అనుభవాలు గుండా వెళతారో వాడు చిన్నోడైనా దేవుడు వాడిని వాడుకుంటాడు. వాడు డబ్బు లేనివాడైనా, వాడి జీవితంలో అందం లేకపోయినా, వాడు కొరగాని వాడైనా, యోగ్యతలు లేని వాడైనా, ఎవరిలో ఈ క్వాలిటీస్ ఉంటాయో దేవుడు ఆ వ్యక్తి నిలబెట్టి దేశానికి దిక్సూచిగా చేస్తాడు. అలాంటి సేవకులుగా సమాజంలో దేవుడు మన అందరిని ఉద్ధరించి తన మహిమగల సేవలు బలపరిచి ఉద్యోగం ఇచ్చి వాడుకున్నాడు గాక. ఆమేన్.